సమయంలో ఈరోజు 56వ కీర్తన దావీదు రాసిన కీర్తన. అయితే దావీదు రాజుని ఫిలిప్తులు దావీదును గాతుల్లో పట్టుకున్నప్పుడు ఆయన రచించిన కీర్తనగా రాయబడి ఉన్నది. అయితే దావీదు గారు శత్రువుల చేత బాధించబడుతున్నప్పుడు ఆయన ఏ విధమైనటువంటి దేవునితో సహవాసం కలిగి ఉన్నాడో ఈ కీర్తన అంతా వివరించబడి ఉంటున్నదండి. అయితే దావీదు గారు సౌలు రాజు తనను వెంబడిస్తున్నప్పుడు ఫిలిప్తులు ఒక చోట తనను పట్టుకొని గాతు రాజు దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా దావీదును చూసి, ఇతనేనా గొలియాతును చంపినప్పుడు దావీదుకు 10,000 కొలది అని, సౌలుకు 1,000 కొలది అని అక్కడున్న ఆడవాళ్ళు పాట పాడి ఉన్నది ఇతని గురించేనా అని అక్కడ జనములంతా మాట్లాడుకుంటున్నారంట. ఎందుకు అలా మాట్లాడుకుంటున్నారంటే కనుక దావీదు పట్టుబడినప్పుడు వాళ్ళ దగ్గర ఒక పిచ్చివాడిగా నటించబడ్డాడంట. ఎందుకంటే ఆయన వాళ్ళ శత్రువులు అని దావీదు భావించలేదు, కానీ దావీదే వాళ్ళు శత్రువులుగా బంధించినప్పుడు ఆయన అక్కడ పిచ్చివాడిగా నటించి పిచ్చిగా మాట్లాడి ఉంటున్నప్పుడు ఇతనేనా దావీదు అన్నట్లుగా వాళ్ళు మాట్లాడుకున్నారంట. అయితే దేవుడు పట్ల ఆయనకున్న నమ్మకంతో దావీదు తిరుగుబాటు ఏమాత్రం కూడా చేయలేదు. ఎంతోమంది శత్రువులు ఆయన వెంబడించినప్పటికీ కూడా దేవుని యందు ఏ విధంగా మొరపెట్టుకుంటున్నాడో 1వ వచనం మనం చూసుకున్నట్లయితే, దేవా నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మృంగవలని ఉన్నారు, దినమెల్లా వారు పోరాడుచున్నారని ఇక్కడ దేవుణ్ణి వేడుకొనుచున్నాడు. ఆయన శత్రువులతో యుద్ధం చేయలేదు కానీ పోరాడలేదు, కానీ ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని ఆశ్రయగా చేసుకొని, దేవా నన్ను కరుణింపుము, నాకు మనుషులు ఎవరు కూడా నాకు సహాయం చేయవలసిన అవసరం లేదు, కానీ నీ యందు నేను మొర పెట్టుకుంటున్నాను, నా మొరను ఆలకించు. నా శత్రువులు నా చుట్టూ ఉన్నప్పటికీ కూడా మీరే నాకు బలమై ఉండి, మీరే నాకు ధైర్యమై ఉండి నన్ను నడిపించమని ఇక్కడ భయముతో ఆయన ప్రాయశ్చాయంతో ప్రార్థన చేస్తున్నట్టుగా మనము చూస్తున్నాము. అయితే ఇంకా 4వ వచనం కూడా, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. దేన్ని బట్టి ఆయన వాక్యాన్ని కీర్తిస్తున్నాడని చెప్తున్నాడు? దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ కూడా ఆయన హృదయంలో స్తుతిస్తూ ఉంటాడంట. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు నరుల వలన ఆయనకు ఏమి భయం లేదని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మొదట్లో భయముతో నన్ను కరుణించు అన్న దావీదు గారే ఇక్కడ 4వ వచనం వచ్చినప్పటికీ దేవుని నేను ఆయన వాక్యం కీర్తిస్తున్నాను అంటే, వాక్యాన్ని నేను ఎల్లప్పుడూ ఆయన మాదిరి అనుసరించుకొని నేను జీవిస్తున్నాను కాబట్టి నాకు ఎటువంటి నరులతో భయం లేదన్నట్టుగా ధైర్యముతో ఆయన శరీరధారులు నన్ను ఏమి చేయగలరు అనేసి ఆయన అక్కడ ప్రార్థించడం మనం చూస్తున్నాము. అయితే 8వ వచనం కూడా సేమ్, 10వ వచనం కూడా 2 సార్లు రిపీట్ రాయబడి ఉన్నదనమాట, దేవుని నేను వాక్యము కీర్తించెదను అనేసి. అయితే 8వ వచనం కూడా, నా సంచారములని నీవు లెక్కించున్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచి ఉన్నావు. అంటే దావీదు గారు ఏదైతే ఆయన వాక్కు చేత, ఆయన భయము చేత, ఆయన ప్రార్థన చేత ఏ విధముగా అయితే జీవిస్తున్నాడో, ప్రతిదీ నువ్వు చూస్తున్న దేవుడువు కదా, నేను మనుషుల కోసం అయితే చేయలేదు, నీకోసం నేను చేస్తున్న పరిచర్య, నీకోసం నేను పడుతున్న ఆవేదన, నీ దగ్గర నేను ప్రతిదీ కూడా మొర పెట్టుకుంటున్నాను కాబట్టి నేను వెళ్ళే ప్రతి చోటల్లో నీవు ఉన్నావు కాబట్టి నేను ఏ ప్రతి పని చేసినా నువ్వు లెక్కిస్తున్నావని నమ్ముచున్నారని దేవుడి దగ్గర చెప్తున్నాడు. మనం చేసే ప్రతి పని కూడా దేవుడు ఒక దినాన లెక్కలు చెప్తాడని చాలామంది అయ్యగారు పాషగాల దగ్గర మనం ఉన్నాం. అటువంటి తప్పులు చేసినప్పుడు మనం క్షమాహృదయం కలిగి మనము కూడా దేవుని యందు ప్రార్థించేవారు అనుభవం మనం కూడా కలిగి ఉండాలి. కన్నీరు చాలా విలువైనది. మనము వృధాగా అనేక సమస్యలతోటి మనము ఎన్నో కన్నీరు వృధా చేస్తాం, కానీ దేవుడి కొరకు మనము కన్నీటిని కార్చి ప్రార్థన చేస్తే కనుక ప్రతి కన్నీటి చుక్క కూడా ఆయన బుడ్డిలో నింపబడి దానికి ప్రతిఫలం మనకు దయచేసే దేవుడుగా ఉన్నాడంట. అలాగే ఇంకా ఈ కీర్తన అంతా కూడా దేవుణ్ణి ఆధారం చేసుకొని, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనతో నడిచినట్లు, ఆయన నన్ను శత్రువులు మనుషులు నరులు ఎటువంటి ఆపద నాకు కలుగజేయరని చెప్పేసి ఈ కీర్తన ఆయన కృతజ్ఞతగా జీవిత కాలం అంతా కూడా ఆయన నీకు నేను స్తుతి గానములు అర్పించేదనని జీవితాంతము కూడా మన యేసు ప్రభు వారిని ఆయన మాదిరిగా చేసుకొని దావీదు ఎలాగైతే జీవించి ఈ కీర్తన వివరించి ఉన్నాడో, మనము ప్రజలమైన మనము కూడా ఏదైనా మనం తప్పులోపులు చేసినప్పుడు మనము
గుర్తించి ప్రతి ఎవరిని కూడా మనుషులు లోబడకుండా మనం ప్రార్థన చేసుకొని ఇంకాను ఆత్మీయ తల్లిదండ్రుల మనం ఏదైనా కానీ వాక్యం చెప్పినప్పుడు వాక్యంతో వారు గద్దించినప్పుడు మనము ఎటువంటి వారిని అపార్థం చేసుకోకుండా అయ్యగారు ఒక వాక్యం చెప్పారు. నేను మొన్న ఆగస్ట్ 15 నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఏంటంటే 2 రకాల దేవుడి దగ్గర మనం పాదాల దగ్గర మనము ప్రార్థన చేయాలంట. ఇంకొకటి మన సంఘ కాపరి, పరిశుద్ధుడై ఉన్న మన సంఘ కాపరికి కూడా పాదాల దగ్గర మనం ముక్కునే వాళ్ళలాగా ఉండాలి, వారికి మనం లోబడి ఉండాలని చెప్పి అయ్యగారు చెప్పారు. నాకు చాలా ఈ అవకాశం ఇచ్చినటువంటి అమ్మగారికి వందనాలు. ఎందుకంటే అయ్యగారు వీళ్ళు ఉన్నప్పుడు నాకు చాలా కంగారుగా ఉంది. ఈ దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం. స్తోత్రం.